హలో, మన పురాణాల చరిత్రలో అత్యంత ఆసక్తికరమైన ఘట్టాలలో ఒకటైన రావణాసురుడి గాథలోని రెండవ భాగానికి స్వాగతం. రామాయణంలోని అత్యంత ఆకర్షణీయమైన శక్తివంతమైన ఈ రాక్షస రాజుపాత్ర వెనుక ఉన్న అసలు రహస్యాలను మనం ఈరోజు డీకోడ్ చేయబోతున్నాం. ఏమాత్రం ఆలస్యం చేయకుండా డైరెక్ట్గా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. సరే, ముందుగా ఒక ఆసక్తికరమైన పాయింట్తో మొదలు పెడదాం. అసలు ఆ రాక్షసరాజుకు రావణుడు అనే పేరు ఎలా వచ్చిందో ఎప్పుడైనా ఆలోచించారా? చాలామందికి అది పుట్టుకతో వచ్చిన పేరేమో అనిపిస్తుంది కదా. కానీ అక్కడే ఉందండి అసలు ట్విస్ట్. అది పేరు కాదు, అదొక బిరుదు. అవును, మీరు విన్నది నిజమే. ఒక భయంకరమైన గూస్బంప్స్ తెప్పించే సంఘటన నుంచి పుట్టిన టైటిల్ అది. ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు మనం డీటెయిల్డ్గా విశ్లేషిద్దాం. ఇదంతా ఎక్కడ మొదలైందంటే అతని దిగ్విజయ్ యాత్రతో. ప్రపంచంలోని అన్ని దిక్కులను జయించాలనే ఒక రేంజ్ అహంకారంతో బయల్దేరాడు. దారిలో కుబేరునితో తలపడి భీకరమైన యుద్ధంలో జయం పొందాడు. ఆ గెలుపు ఇచ్చిన మత్తులో ఏకంగా కుబేరుని సొంతమైన ఆ అద్భుత పుష్పక విమానాన్ని అపహరించుకున్నాడు. ఇంకేముంది, ఆ విమానమెక్కి ఆకాశంలో విహరిస్తుంటే తనను ఆపేవాడే లేడు అన్నట్లుగా విర్రవీగుతూ సాగిపోయింది ఆ ప్రయాణం. కాని అలా గాల్లో అప్రతిహతంగా దూసుకుపోతున్న ఆ పుష్పక విమానం సడెన్గా ఆగిపోయింది. ఎక్కడో తెలుసా? సరిగ్గా కైలాసపర్వతం సమీపంలో. అసలు దేనికీ ఆగని, ఎవరికీ భయపడని ఆ మహావిమానం అలా ఎందుకు బ్రేకులు వేసినట్లాగిపోయుంటుంది? ఆకాశంలో ఎగిరే విమానానికి అడ్డొచ్చిందేంటి? తనకు ఎవరూ ఎదురు లేరనుకున్న ఆ రాక్షసరాజుకు ఇది నిజంగా ఊహించని షాక్. ఆగిపోయిన విమానం దగ్గర అస్సల హైడ్రామా మొదలైంది. ఏమైంది అని విచారిస్తే అక్కడున్న నందీశ్వరుడు కనిపించి, బాబూ, ఇది పరమశివుడి నివాసం. ఆ స్వామి మహిమవల్లే నీ విమానం ఆగిపోయింది అని అసలు విషయం చెప్పాడు. అంతే. అప్పటికే అహంకారంతో కళ్ళు నెత్తికెక్కున్న మనవాడి ఈగో బాగా హట్టయింది. నా విమానాన్నే ఆపుతారా అనే విపరీతమైన కోపమొచ్చి ఏకంగా కైలాస పర్వతాన్నే పెకలించి అవతల పారేయాలని ఒక పిచ్చి నిర్ణయం తీసుకున్నాడు. కొండను చెండాడినట్టు ఎగరవేయడానికి ఆవేశంగా ఆరంభించాడు. ఇక్కడ మనం ఒక మైండ్ బ్లోయింగ్ కాంట్రాస్ట్ను ఊహించుకోవాలి. ఒకవైపు చూస్తే మన రాక్షసరాజు తన శక్తినంతా ఉపయోగించి నరాలన్నీ బిగబట్టి విపరీతమైన ఆవేశంతో పర్వతాన్ని పైకెత్తడానికి ట్రై చేస్తున్నాడు. కాని మరోవైపు ఆ పర్వతంపైనున్న పరమశివుడెలా ఉన్నాడో తెలుసా? ఎలాంటి ఆవేశం లేదు, టెన్షన్ లేదు. చాలా కూల్గా, ప్రశాంతంగా తన కాలి పెనూరేలితో ఆ పర్వతాన్నెలా సున్నితంగా కింద కాదమడం మొదలుపెట్టాడు. ఆ అంతులేని అహంకారానికి ఈ ప్రశాంతతకు మధ్యున్న తేడా నిజంగా అద్భుతం. సరిగ్గా ఆ క్షణంలో సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. శివుడు అలా కాలి వేలితో అదమగానే ఆ రాక్షసుడి చేతులు ఆ భారీ పర్వతం కింద భయంకరంగా చిక్కుకుపోయాయి. ఎంత లాగినా, ఎంత శక్తినంతా కూడదీసుకున్నా చేతులు ఊడతీసుకున కూడకపోయేను. ఎవరి చేతిలో ఓడిపోని ఆ మహావీరుడు, దిగ్విజయ యాత్ర చేసిన ఆ రాజు కేవలం ఒకే ఒక్క కాలివేలి బలానికి బందీ అయిపోయాడు. తన బలమంతా క్షీణించిపోయి ఆ బరువు కింద మాటల్లో చెప్పలేనంత నరకం, భయంకరమైన బాధను అనుభవించడం మొదలుపెట్టాడు. ఇక ఆ బాధతో అతని మానసిక పరిస్థితి ఎలా మారిపోయిందంటే ఆ పర్వతం కింద చేతులు నలిగిపోతూ ఉంటే ఆ బాధచేత చిరకాలము గొంతెత్తి ఏడ్చి ఏడ్చి విలపించాడు. ఎంతటివాడైనా నొప్పికి తలవంచాల్సిందే కదా. అలా ఏడుస్తూ ఏడుస్తూ చివరికి తన ప్రాణాలు కాపాడుకోవడం కోసం వేరే దారిలేక శివుణ్ణి శరణు వేడుకుంటూ కడపట పలుదరుగుల నుతించడం, స్తోత్రాలు పాడటం మొదలుపెట్టాడు. మరి అంతలా వేడుకుంటుంటే భోళాశంకరుడు ఊరుకుంటాడా? శివుడు ఎప్పుడూ కరుణార్ద్ర చిత్తుడే కదా. ఆ ఆర్తనాదాలకు, ఆ స్తుతులకు స్వామి మనసు కరిగిపోయింది. అతనిపై దయ తలచి ఏ కాలి వ్రేలితో అయితే పర్వతాన్ని అడిగాడో అదే వ్రేలిని చాలా ప్రశాంతంగా పైకెత్తాడు. అంతే, పర్వతం బరువు తగ్గింది. వెంటనే మనవాడు తన చేతులను ఊడదీసుకున్నాడు. అంతటి భయంకరమైన శిక్ష నుంచి ఒక ఊహించని కరుణాపూరితమైన ఉపశమనం లభించింది. సో మనం మొదటినుంచి ఎదురుచూస్తున్న ఆ అసలు పాయింట్కి వచ్చేశాం. కైలాసపర్వతం కింద చేతులు చిక్కుకున్నప్పుడు ఆ బాధను భరించలేక అతను పెట్టిన ఆ భయంకరమైన ఆర్తనాదం, ఆ గొప్ప రోదన ఉంది చూశారా? అలా గొప్ప ధ్వనితో రోదనము చేసినందున వీనికి రావణుడు అను పేరు కలిగెను. రావం అంటేనే శబ్దం లేదా రోదన. ఒక గొప్ప మహావీరుడి ఈగో, ఆ ఈగో తెచ్చిపెట్టిన కష్టం, దానివల్ల పుట్టిన ఆ భయంకరమైన ఆర్తనాదం, ఇవే ఆ రాక్షసరాజును శాశ్వతంగా రావణుడుగా మార్చేశాయి. ఇంతటితో ఈ ఘట్టం ముగుస్తుంది. కానిక్కడే ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోయింది. శూనికరణతో ప్రాణాలు దక్కించుకున్న రావణుడు ఆ తర్వాత ఏం చేశాడు? అతని ప్రయాణం ఎటువైపు సాగింది? ఈ స్టోరీ మూడో భాగంలో ఇంకెన్ని మలుపులు తిరగబోతోంది?
ఆ సంగతులన్నీ మనం నెక్స్ట్ పార్ట్లో డీకోడ్ చేద్దాం. ఈ స్టోరీ పార్ట్ 3 కావాలి అంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఆ 3వ భాగం విశ్లేషణలో కలుద్దాం.